హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. మనకు సమ్మర్లో దొరికే మామిడి పండ్లతోని మనము ఎన్నో రకాలైన వంటలను, జ్యూస్లను చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ వీడియోలో మామిడి పండ్లతోని మామిడికాయ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని వాటిని స్టవ్ పైన పెట్టి వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పాలు కొంచెము చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత దానికోసము ఇక్కడ 5 బాదంలను 5 పిస్తాలను తీసుకొని కడిగి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడు మనము అవి నానే వరకు దానికి కావలసిన వాటిని మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 2 మామిడికాయలను ఇంత సైజు మామిడికాయలను తీసుకొని వాటి పొట్టును మొత్తము తీసి ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఎన్ని మామిడి పండ్లనైనా ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న మామిడికాయలను పక్కన పెట్టుకొని చిన్న మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో బాదం పొట్టుని, పిస్తా పొట్టును తీసి వేసుకోవాలి. దాంట్లోనే 2-3 జీడిపప్పులను, 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లోని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో నుంచి ఒక 5-6 చెంచాల మామిడికాయ పేస్ట్ను తీసుకొని ఒక గిన్నెలో వేసి దాంట్లో మనము ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా 1 చెంచా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే మనము రుచికి తగినట్టు చక్కెర ఇష్టంగా లేని వాళ్ళు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కెరనే తీసుకుంటున్నాను. చక్కెరని ఒక 5-6 స్పూన్ల చక్కెర వేసుకొని దాంట్లోనే 1 గ్లాసు పాలను వేసి బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు 1 గ్లాసు పాలకు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు 2.5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్లను పాలతో పాటు బ్లెండ్ చేసేటప్పుడు కొన్ని నీళ్లను వేసుకుంటూ మొత్తము బ్లెండ్ చేసుకున్నాక మొత్తము నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి దాంట్లో ఉన్న షుగరు, బాదం పేస్ట్ మొత్తం కూడా ఆ మ్యాంగో ప్యూరీకి కలిసే విధంగా మొత్తాన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో మనము ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం లేదు కాబట్టి మనము కలర్ కోసము ఇక్కడ 1 చెంచా పసుపుని కూడా వేసి ఒకసారి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా మనము 1 గంట 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ రెడీ. దీన్ని పిల్లలకు ఈ సీజన్లో మనము చేసి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రకంగా చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఈ మ్యాంగో పేస్ట్ తోటే మనము పక్కన పెట్టుకున్న మ్యాంగో పేస్ట్తో మనము కస్టర్డ్ మ్యాంగో ప్యూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాము. దీనికోసము మనము ముందుగా కాచి పెట్టుకున్న పాలను తీసుకొని మరొకసారి వేడి చేసి ఆ వేడి చేసిన పాలల్లోనే మరుగుతున్న పాలల్లో మనము రుచికి తగినట్టు చక్కెరని కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను చక్కెరని వేసుకుంటున్నాను. ఇక్కడ చక్కెర వేసుకున్నాక దాన్ని మొత్తము పాలల్లో కరిగిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా పేస్ట్ని కూడా 1 చెంచా వరకు తీసుకొని దాంట్లో వేసి బాగా కలుపుకొని అది మరుగుతుండగానే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 చెంచా కస్టర్డ్ పౌడర్ని, 1 చెంచా కార్న్ఫ్లోర్ని తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా కలిపి ఆ పేస్ట్ని కూడా మనము మరుగుతున్న పాలల్లో వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే 1 చెంచా పసుపుని వేసుకొని మొత్తము కలుపుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో టేస్టీ అయిన మ్యాంగో కస్టర్డ్ ప్యూరీ రెడీ. దీన్ని మనము పూరీలో కానీ లేదా మనము మామూలుగా కానీ తినవచ్చు. ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.